Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇది 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జిబ్రా సిలబస్. ఓకే, బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు అండ్ ఇది బిఏ గ్రూప్ వాళ్ళకు కూడా సేమ్ ఉంటుంది సిలబస్, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది ఇప్పుడు 5th సెమిస్టర్ది మ్యాథమెటిక్స్ యూనిట్ 2 అండి. యూనిట్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఇది యూనిట్ 2 పార్ట్ 2 వీడియో ఇది. ఓకే, యూనిట్ 2 ఇది పార్ట్ 3 వీడియో అండి. ఓకే, పార్ట్ 2 వీడియో చేశాను యూనిట్ 2ది అండ్ పార్ట్ 1 చేశాను యూనిట్ 2ది. ఇది పార్ట్ 3 వీడియో, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు, A is equals to 2 3 4 1 అని. దీని యొక్క ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి అండ్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఐగన్ వాల్యూస్ అంటే ఏంటంటే ఐగన్ వాల్యూస్ లాంబ్డా అన్నట్టు, డినోటెడ్ బై లాంబ్డా సింబల్. లాంబ్డా వాల్యూస్ కనుక్కుంటే మనకు ఐగన్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఐగన్ వెక్టర్స్ ఎలా అంటే ఎక్స్ వాల్యూ, ఇది ఇక్కడ x1 వాల్యూ అండ్ x2 వాల్యూ అనుకుంటే మనకు ఐగన్ వెక్టర్స్ వాల్యూస్ వస్తాయి. ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చిండు, A is equals to 2 3 4 1 ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ A, ఈ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని మనం రాయాలి. దానికి ఒక ఫార్ములా ఉందండి, ఇది ఫార్ములా మోడ్ A మైనస్ లాంబ్డా ఇంటూ I ఇజ్ ఈక్వల్స్ టు 0. మనం ఇక్కడ ఈ లాంబ్డా వాల్యూస్ కనుక్కుంటే మనకు ఐగన్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఐగన్ వాల్యూస్ని మనం లాంబ్డాతోనే డినోట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ I అంటే ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. ఇక్కడ I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1. ఓకే, ఈ I అనే ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ A అనే ప్లేస్లో ఇక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చింది కదా మనకు, డన్. ఇప్పుడు ఇక్కడ లాంబ్డా అనేది మనకు ఏమి ఇవ్వలేదు, మనం కనుక్కోవాల్సింది అదే. లాంబ్డా అంటే ఐగన్ వాల్యూస్, డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మోడ్ ఇది ఏ మ్యాట్రిక్స్ మైనస్ లాంబ్డా ఇంటూ I ఉంది కాబట్టి I మ్యాట్రిక్స్ వచ్చేసి I 1 0 0 1 1 0 0 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లాంబ్డా ఉంది కదండి, ఈ లాంబ్డాని ఈ 1కి మల్టిప్లై చేయండి. లాంబ్డా 1 అంటే లాంబ్డా ఇంటూ 1 అంటే లాంబ్డా. ఓకే, లాంబ్డాని ఇక్కడ మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మైనస్ చేయండి, ఇక్కడ మైనస్ చేయమన్నాడు కదా. ఈ ఫస్ట్ రోని ఇక్కడ ఫస్ట్ రోకి మల్టిప్లై చేయండి, ఇక్కడ మైనస్ చేయండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అంటే 2 మైనస్ లాంబ్డా 3 మైనస్ 0 3 మైనస్ 0 4 మైనస్ 0 4 మైనస్ 0 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకు 2 మైనస్ లాంబ్డా యాజ్ ఇట్ ఈజ్, 3 మైనస్ 0 అంటే 3, 4 మైనస్ 0 అంటే 4, 1 మైనస్ లాంబ్డా అంటే 1 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ లాంబ్డా. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేయండి, ఇక్కడ మధ్యలో మైనస్ పెట్టండి. ఓకే, ఇక్కడ మనకు మోడ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ మైనస్ పెట్టాలి. ఇక్కడ 4 ఇంటూ 3 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 2ని ఈ దీనికి మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1 2 1s ఎంత 2, 2 ఇంటూ మైనస్ లాంబ్డా అంటే మైనస్ 2 లాంబ్డా. నెక్స్ట్ ఇది మైనస్ లాంబ్డాని దీనికి మల్టిప్లై చేయండి. మైనస్ లాంబ్డా ఇంటూ 1 ఎంత మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా ఎంత ప్లస్ లాంబ్డా స్క్వేర్. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, లాంబ్డా ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా స్క్వేర్. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 3s ఎంత అండి 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ ఈ క్యాల్కులేషన్ని నీట్గా చేయండి. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ క్యాల్కులేషన్ చిన్న మిస్టేక్ అయినా ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది మనకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే లాంబ్డా స్క్వేర్ ఉంది కదా, దాన్ని ముందు రాసుకోండి. లాంబ్డా స్క్వేర్ ముందు రాసిన తర్వాత ఇక్కడ -2 లాంబ్డా మైనస్ లాంబ్డా ఎంత వస్తుంది
-3 లాంబ్డా, ఇక్కడ +2 -12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ +2 -12 అంటే -10 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకు లాంబ్డా వాల్యూస్ కావాలి అంటే ఫ్యాక్టరేషన్ చేయాలి. ఓకేనా. మనం ఏం చేయాలి, ఫ్యాక్టరేషన్ చేస్తే ఇందులో నుంచి లాంబ్డా వాల్యూస్ వస్తాయి. ఆ లాంబ్డా వాల్యూస్ ఏంటండి, ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఫ్యాక్టరేషను ఇక్కడ ఫస్ట్ ఎలిమెంటు లాస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉన్న -10 అంటే -10 లాంబ్డా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి వైట్ డాట్, -10 లాంబ్డా స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు ఈ -10 లాంబ్డా స్క్వేర్ని, 2 లాంబ్డా ఇంటూ -5 లాంబ్డా కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది కదా, 2 5 10. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -10 లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్. ఓకే డన్. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇగో ఇది వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేయండి, మనకు ఈ ఈక్వేషన్లో ఉన్న మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ మనకు ఈక్వేషన్లో ఉన్న మిడిల్ టర్మ్ ఏంటి, -3 లాంబ్డా వస్తుందా. ఇక్కడ 2 లాంబ్డా -5 లాంబ్డా అంటే -3 లాంబ్డా వస్తుంది కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ -10 లాంబ్డా స్క్వేర్ రావాలి. మళ్ళీ ఈ రెండు ప్లస్ చేస్తే ఇక్కడ మిడిల్లో ఉన్న టర్మ్ రావాలి. వచ్చింది కదా. ఇప్పుడు ఈ -3 లాంబ్డా ప్లేస్లా +2 లాంబ్డా -5 లాంబ్డాని యాడ్ చేశాను అంతే. ఇక్కడ -3 లాంబ్డాని తీసేశాను. -10 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫ్యాక్టరేషన్ రాంగ్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను సపరేట్ వీడియో చేస్తాను ఎలా చేయాలో. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, లాంబ్డా స్క్వేర్ +2 లాంబ్డా ఉంది, ఇందులో నుంచి లాంబ్డాని కామన్ తీయండి. లాంబ్డాని కామన్ తీస్తే మనకు లాంబ్డా +2 మిగులుతుంది. అండ్ ఇక్కడ -5 లాంబ్డా -10 నుంచి -5ని కామన్ తీయండి, లాంబ్డా అండ్ +2 మిగులుతుంది. ఈ -5ని మళ్ళీ లోపలికి మల్టిప్లై చేయండి, ఇక పైన ఉన్నదే వస్తుంది మళ్ళీ. ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇందులో నుంచి లాంబ్డా +2ని కామన్ తీస్తే మళ్ళీ మిగిలింది ఏంటి, లాంబ్డా -2. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు 0. లాంబ్డా +2ని ఒకసారి ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి, లాంబ్డా -5ని ఒకసారి ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. 0 చేస్తే మనకు రెండు లాంబ్డా వాల్యూస్ వచ్చినాయి కదా. ఈ లాంబ్డా వాల్యూస్ ఏంటి, ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఏంటి వచ్చినాయి మనకు, 5 వచ్చింది, -2. ఈ రెండు అనేది ఐగెన్ వాల్యూస్ మనకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, ఐగెన్ వెక్టార్స్ కనుక్కోవాలి. ఐగెన్ వెక్టార్స్ కనుక్కోవాలంటే టు ఫైండ్ ఐగెన్ వెక్టార్స్ కేస్ 1 అండ్ కేస్ 2 చేయాలి. ఎందుకు కేస్ 1 కేస్ 2 కేస్ 3 కూడా చేయొచ్చా సార్ అంటే, ఇక్కడ మనకు ఐగెన్ వాల్యూస్ ఎన్ని వచ్చినాయండి, 5 -2 అంటే 2 వచ్చినాయి. ఐగెన్ వాల్యూస్ 2 ఉన్నాయి కాబట్టి మనకు ఐగెన్ వెక్టార్స్ 2 వస్తాయి. ఓకే కేస్ 1 కేస్ 2 చేయాలి. ఇక్కడ ఈ లాంబ్డాని సబ్స్టిట్యూట్ చేయాలంతే. ఇక్కడ చూడండి కేస్ 1లో నేను లాంబ్డా వాల్యూ -2 తీసుకుంటున్నాను ఫస్ట్, అంటే 5 తర్వాత చేద్దాం. ఫస్ట్ మైనస్ టర్మ్ తీసుకొని చేస్తున్నాను. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -2 తీసుకొని లెట్ x1 x2 బి ఐగెన్ వెక్టార్ అనుకుంటున్నాను. ఈ x అనేది ఐగెన్ వెక్టార్ అనుకొని లాంబ్డా -2 తీసుకొని చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉందండి ఐగెన్ వెక్టార్స్ కనుక్కోవడానికి. ఇక్కడ ఇది మోడ్ కాదు, ఆఫ్ a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్. ఓకేనా. ఇది ఫార్ములా గుర్తుండాలి మీకు. ఐగెన్ వెక్టార్స్ కనుక్కోవాలంటే ఇక్కడ చాలా మంది మోడ్ పెడుతూ ఉంటారు. మనకు మోడ్ ఎక్కడ పెట్టామండి, ఇక్కడ ఇదేంది మనకు మోడ్ ఇక్కడ పెట్టాం ఫస్ట్. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ అని పెట్టాం, దీనికి మోడ్ పెట్టాలి కానీ ఇక్కడ మోడ్ పెట్టకూడదు. ఓకేనా. మోడ్ అనేది అప్లై చేయకూడదు ఇక్కడ. ఇది ఫార్ములా వేరే, అది ఫార్ములా వేరే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏ మ్యాట్రిక్స్ రాయండి, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. ఇక్కడ మనం లాంబ్డా ఏం తీసుకున్నాం కేస్ 1లో -2 కదా, లాంబ్డా ప్లేస్లో -2ని అప్లై చేయండి. ఇక్కడ ఐ ఉంది, మళ్ళీ ఐడెంటిటీ అంటే 1001 కదా, డన్. అది క్లోజ్ చేసేయండి బ్రాకెట్. ఇక్కడ ఎక్స్ ఉంది, మనం ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం, x1 x2 అంతే కదా. ఇక్కడ x1 x2 మనం కనుక్కోవాల్సినవి ఇవే అండి. x1 x2 కనుక్కుంటే మనకు ఐగెన్ వెక్టర్స్ వస్తాయి. ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ అంటే 0 0. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ఈ +2ని ఈ లోపల మ్యాట్రిక్స్ ఉంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్,
+2ని ఇక్కడ 1కి ఇక్కడ 1కి మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? +2 వస్తుంది మల్టిప్లై చేస్తే. ఓకే, ఇప్పుడు ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? అడిషన్ చేయాలి. ఇక్కడ 2 + 2 2 + 2 3 + 0 3 + 0 4 + 0 4 + 0 1 + 2 1 + 2 x1 x2 ఇక్కడ బ్రాకెట్స్ అనేది తీసేసేయండి. = 0 0. ఇప్పుడు ఏమొస్తుంది మనకు మ్యాట్రిక్స్? ఇది 4 3 4 3 ఇక్కడ అడిషన్ చేస్తే వస్తుంది మనకి మ్యాట్రిక్స్ x1 x2 0 0. ఇప్పుడు నెక్స్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి మనం. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే A × 0 బార్. ఇక్కడ ఏ అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చింది కాదు తీసుకునేది. ఇక్కడ ఏ అంటే ఇప్పుడు ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇది 4 3 4 3 ఏ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ 0 బార్ అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ 0 0 0 0. ఇప్పుడు ఈ రెండింటిని కలపండి. ఓకే, 4 3 0 4 3 0. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏమేమి రాయాలంటే ఈక్వేషన్స్ వస్తాయి మనకు. ఫ్రమ్ ఎబోవ్ మ్యాట్రిక్స్ నుంచి ఇక్కడ 4 3 0 4 3 0 ఫస్ట్ రో సేమ్ ఉంది, సెకండ్ రో కూడా సేమ్ ఉంది కదా. సో ఇక్కడ ఏం చేశానంటే నేను 4 × x1 ఇది x1 + 3 × x2 = 0. ఇప్పుడు ఇందులో నుంచి మనం x1 వాల్యూని కనుక్కున్నాం. ఇప్పుడు 4x1 ఇక్కడ నుంచి ఈ +3x2 అనేది పంపించేస్తే -3x2 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? x1 వాల్యూ కదా. x1 వాల్యూని ఇక్కడ నుంచి ఈ 4ని అటు పంపించేస్తే -3కి డివైడ్ అవుతుంది. ఇక్కడ -3/4 × x2 ఇక్కడ x1 వాల్యూ వచ్చింది మనకు. డన్. ఇక్కడ x2 వాల్యూ మనకు కావాలి కదా. x2 అనేది ఫ్రీ వేరియబుల్ అన్నట్టు, దానికి వాల్యూ ఉండదు. x2 ఫ్రీ వేరియబుల్. ఎట్లా అంటే x1 = x2. ఈ xt అనేది ఫ్రీ వేరియబుల్ అన్నట్టు. హియర్ x2 ఈజ్ ఫ్రీ వేరియబుల్. సో మనకు x ఐగెన్ వెక్టర్ అని ఎలా రాస్తామంటే ఇక్కడ ఐగెన్ వెక్టర్గా మనం కనుక్కోవాల్సింది x అనేది మనం ఐగెన్ వెక్టర్ అనుకున్నాం కదా స్టార్టింగ్లో కేస్ 1లో. x = x1 x2. మనకి x1 వాల్యూ ఎంత వచ్చిందండి? -3/4 x2 వచ్చింది కదా. ఇక్కడ x2 వచ్చింది మనకు. ఇక్కడ x2 అనేది ఫ్రీ వేరియబుల్ కాబట్టి x2 వాల్యూ x2 అవుతుంది. డన్. ఇక్కడ x1 వాల్యూ ఇది అండ్ ఇది x2 ఫ్రీ వేరియబుల్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో x2 అనేది కామన్ తీయండి. కామన్ తీస్తే మిగిలినవి ఏంటి? -3/4. ఇక్కడ x2 కామన్ అయింది కదా, బయటికి 1 మిగులుతుంది. సో ఇది ఐగెన్ వెక్టర్. ఓకేనా. లాస్ట్కు λ = -2 ఈజ్ అన్ ఐగెన్ వాల్యూ ఆఫ్ మ్యాట్రిక్స్ A కరస్పాండింగ్ ఐగెన్ వెక్టార్ x = -3/4 1. ఇది కంపల్సరీ రాయాలి లాస్ట్కు. నెక్స్ట్ మనకు ఇంకో కేస్ 2 ఉంది. కేస్ 2 ఏంటి? మనకు 2 ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి కదా. ఫస్ట్ ఐగెన్ వాల్యూ -2 అండ్ సెకండ్ ఐగెన్ వాల్యూ +5. ఈ λ ప్లేస్లో +5 తీసుకొని మనం ఐగెన్ వెక్టార్ కనుక్కోవాలి. ఇంకోటి లెట్ x = x1 x2 బి ఐగెన్ వెక్టార్ ఆఫ్ ఏ అని తీసుకొని మనకు తెలుసుగా ఫార్ములా ఏంటి? ఫార్ములా వచ్చేసి ఇదండి. కొద్దిగా జూమ్ చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఇదేంది? ఇక్కడ ఇది ఫార్ములా A - λI × x = 0 బార్. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏంటి? మనకు క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోండి. 2 3 4 1 మైనస్ ఇక్కడ λ ప్లేస్లో మనం వాల్యూ ఎంత తీసుకున్నాం? +5 కదా. +5. I అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ x అంటే మనం ఏం తీసుకున్నాం? x1 x2 0 బార్ అంటే 0 0. ఇప్పుడు ఏం చేయాలి? ఈ -5 ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ +5ని ఈ 1కి మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? +5 వస్తుంది 1 ప్లేస్లో. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు 2 - 5 ఎంత వస్తుంది? 2 - 5. 3 - 0 3 - 0 4 - 0 4 - 0 1 - 5 1 - 5. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. అది నేను ఈ నోట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. అదొకసారి చూడని వాళ్ళు ఉంటే. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ సాల్వ్ చేస్తే మనకి ఇట్లా వచ్చిందండి. -3 3 4 -4 x1 x2 0 0. ఇక్కడ 2 - 5 అంటే -3 అలా చేశాను, చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసి మనం కనుక్కోవాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే A × 0 బార్. ఇక్కడ A అనేది క్వశ్చన్లో ఇచ్చినవి కాదు. ఇప్పుడు ఏంటి? దీనికి పైన ఉన్న దానికి మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఒక్క సెకండ్. ఓకే, పైన ఉన్న దానికి మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనుకుంటున్నాం.
సో అప్పుడు ఇది ఏ అనేది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. ఆ ఏ మ్యాట్రిక్స్ ఇక్కడ రాసి 0 బార్ అంటే 0 0. ఓకే, ఇప్పుడు -3 3 0 4 -4 0 డన్. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఈక్వేషన్స్ రాయాలి. ఇప్పుడు -3x1 ప్లస్ 3x2 = 0. ఇప్పుడు ఇందులో నుంచి మనం x1 వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో నుంచి -3ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమవుతుంది, x1 - x2 ఉంటుంది, మిగులుతుంది, = 0. ఈ -3ని 0ది పంపించేస్తే 0 అవుతుంది. ఓకేనా, అప్పుడు x1 - x2 = 0 మిగులుతుంది కదా. ఇప్పుడు ఇందులో నుంచి మనం x1 వాల్యూ ఏమొస్తుంది, మనకు x2 వస్తుంది. ఇక్కడ x2 అనేది ఫ్రీ వేరియబుల్ అయింది. ఇప్పుడు అంటే x1 వాల్యూ x2 అయింది కదా, అప్పుడు x2 అనేది ఫ్రీ వేరియబుల్ అన్నట్టు. హియర్ x2 ఈజ్ ఫ్రీ వేరియబుల్. సో x1 x2, ఇప్పుడు ఇది ఐగెన్ వెక్టార్ అనుకున్నాం కదా మనం. దీన్ని మనకి x1 వాల్యూ ఎంత వచ్చింది, x2 వచ్చింది కదా. అప్పుడు x2 వాల్యూ ఎంత వచ్చింది మనకు, x2 అనేది ఫ్రీ వేరియబుల్ కాబట్టి x2 వాల్యూ x2 అవుతుంది. డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో x2ని కామన్ తీయండి. మనకి ఏం మిగులుతుంది, లోపల 1 1 మిగులుతుంది. సో దిస్ ఈజ్ ద ఐగెన్ వెక్టార్. లాంబ్డా = 5 ఈజ్ అన్ ఐగెన్ వాల్యూ ఆఫ్ మ్యాట్రిక్స్ A కరస్పాండింగ్ టు ఐగెన్ వెక్టార్. x ఎంత వచ్చింది మనకు, 1 1. ఇది ఐగెన్ వెక్టార్. ఐగెన్ వెక్టార్స్ అండ్ ఐగెన్ వాల్యూస్ కనుక్కునే పద్ధతి ఇది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూద్దాం. 5th క్వశ్చన్. ఓకే, ఇందులో యూనిట్ 2లో 7 క్వశ్చన్స్ ఉన్నాయండి. 5th క్వశ్చన్ చూడండి. లెట్ b1 బార్ = b2 బార్ = c1 బార్ = c2 బార్. ఇక్కడ మనకు b1 బార్, b2 బార్, c1, c2 బార్ ఈ వాల్యూస్ ఇచ్చేయండు. ఏం చేయమంటుండంటే కన్సిడర్ ద బేసిస్ ఫర్ r² గివెన్ బై b = b1 బార్, b2 బార్ అండ్ c = c1 బార్, c2 బార్. ఇక్కడ ఏమంటుండంటే r² b = b1 బార్, b2 బార్ అండ్ c = c1 బార్, c2 బార్ కన్సిడర్ ద బేసిస్ అంటుండు. దాని యొక్క బేసిస్ కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు 2 క్వశ్చన్లు ఇచ్చింది. ఇక్కడ ఏ బి ఇచ్చిండు. ఇక్కడ ఏ క్వశ్చన్ ఏం అడుగుతుండు, ఫైండ్ ద, ఫస్ట్ మనం క్లియర్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఏ క్వశ్చన్ ఏమంటుందంటే ఫైండ్ ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్స్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ C to B అన్నాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కొందరు, నేను క్లియర్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఫైండ్ ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్స్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ C to B. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ B to C. ఇక్కడ C to B కనుక్కోవాలి కోఆర్డినేట్, అండ్ B to C కూడా కనుక్కోవాలి. ఇక్కడ ఎట్లా అంటే మనకి ఇచ్చిన ఫస్ట్ రాసుకోండి. గివెన్ b1 బార్, b2 బార్, c1 బార్, c2 బార్ ఇవే కదా ఇచ్చినాయి మనకు. అండ్ ఏమన్నాడు, కన్సిడర్ ద బేసిస్ అన్నాడు. ఓకే, ఇచ్చింది ఫస్ట్ నీట్గా రాసుకున్నాను. నెక్స్ట్ మనం ఏం అడిగిండు, ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ C to B అన్నాడు. ఇక్కడ C to B గమనించండి, C to B కదా, మనకు ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ C to Bకి, B to Cకి ఫార్ములా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు ఒక్కొక్కసారి. ఇక్కడ C to Bకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ P C to B. అర్థమైందా, ఇక్కడ P, ఇక్కడ కింద బేస్లో C, ఆరో మార్క్ టు B, C to B అన్నట్టు ఇలా రాయాలి. దీన్ని = ఇక్కడ ఏం రాస్తారంటే C1 బార్ B. ఓకేనా, B కోఆర్డినేట్ C1 బార్ అని అర్థం, దాని అర్థం. C2 బార్ B, B కోఆర్డినేట్ C2 బార్. ఇక్కడ C to B అన్నప్పుడు ఏం చేయాలంటే C1 బార్ రాయాలి, కింద B రాయాలి. ఓకే, C2 బార్ B. ఒకవేళ B to C అన్నాడు అనుకో, ఇక్కడ B1 బార్ వస్తుంది, కింద C వస్తుంది, ఇక్కడ B1 బార్ వస్తుంది, ఇక్కడ C వస్తుంది. ఓకేనా, ఇది స్టార్ ఈక్వేషన్ పెట్టుకోండి. ఇక్కడ C to B కనుక్కోవాలి అంటే మనం ఇక్కడ ఈ C1 బార్ B కనుక్కోవాలి, C2 బార్ B కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం C1 బార్ ఏంటి, ఇక్కడ ఫార్ములా C1 బార్ క్యాపిటల్ B = x1 x2 అనుకోండి. అండ్ C2 బార్ క్యాపిటల్ B = y1 y2. ఓకే, ఇది ఎలా చదవాలి, B కోఆర్డినేట్ C2 బార్ అని చదవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ C1 బార్ = B1 బార్ x1 ప్లస్ B2 బార్ x2 ఎలా రాశాను, ఇక్కడ C1 బార్ ఉంది కదా, C1 బార్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ క్యాపిటల్ B ఉంది. ఈ క్యాపిటల్ B ఏమన్నాడు మనకు, క్యాపిటల్ B సెట్ అనేది ఇచ్చింది మనకు.
B1 బార్ B2 బార్ అని ఇచ్చాడు. B అనేది B1 బార్ B2 బార్, అంతేనా? అందుకని నేను B1 బార్ని x1కి మల్టిప్లై చేశాను, మళ్ళీ ప్లస్ చేసి B2 బార్ని x2కి మల్టిప్లై చేశాను. అప్పుడు C1 బార్ వాల్యూ ఇంత వచ్చిందండి. డన్. అలాగే C2 బార్ వాల్యూ కూడా అలాగే చేశాను. B1 బార్ని y1కి మల్టిప్లై చేశాను, B2 బార్కి y2కి మల్టిప్లై చేశానండి. నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ C1 బార్ని రైట్ సైడ్ రాశాను, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ B1 బార్ B2 బార్ని కామన్ తీశాను, అది ఏమైంది ఇప్పుడు రో అయింది. ఇప్పుడు x1 x2 ఏమవుతుంది, కాలం అవుతుంది. మీరు కొంచెం గమనించండి. ఇప్పుడు దీన్ని ఈ రోని కాలంని మల్టిప్లై చేయండి, మళ్ళీ ఇదే వస్తుంది మీకు. ఇప్పుడు B1 బార్ ఇంటూ x1, B1 బార్ x1 ప్లస్ B2 బార్ x2, ఇక B2 బార్ x2. ఓకేనా? ఈ B1 B2 అనేది రో అవుతుంది, x1 x2 అనేది కాలం అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు C1 బార్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఇక్కడ కూడా C2 బార్ని రైట్కి రాశాను, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ B1 బార్ B2 బార్ని కామన్ తీసి y1 y2ని ఇలా రాశాను. ఇక్కడ మనకు C1 బార్ వాల్యూ వచ్చింది, C2 బార్ వాల్యూ వచ్చింది. డన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సిడర్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ నీట్గా రబ్బకు ముందట పెట్టుకొని చేయండి, అర్థమవుతుంది. ఓకే, డోంట్ వరీ, ఇంత హార్డ్ ఉందని ఏమనుకోకండి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈజీ ప్రాబ్లమ్స్ ఏవి నేను సింపుల్ స్టెప్స్గా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఫార్ములా C1 బార్ C2 బార్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనుకోవాలి. అంటే మనకు C1 బార్ యొక్క అండ్ C2 బార్ యొక్క ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏందో అనుకుంటే మనకు వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనం B1 బార్ B2 బార్ తీసుకోండి, ఇక్కడ సెమీకోలన్ C1 బార్ C2 బార్. ఇక్కడ మనం B1 బార్ అనేది మనకు ఏమి ఇచ్చాడండి, B1 బార్. ఇక్కడ B1 బార్ B2 బార్ ఎంత తీసుకున్నాం, మనకు C1 బార్లో ఇగో B1 బార్ B2 బార్ ఉంది, C2 బార్లో B1 బార్ B2 బార్ ఉంది. అందుకని B1 బార్ B2 బార్ సెమీకోలన్ C1 బార్ C2 బార్. డన్. ఇప్పుడు ఈ B1 బార్ మనకు క్వశ్చన్లో ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, 1 -3 ఇచ్చిండు. ఓకే, B2 బార్ ఇచ్చిండు -2 4. ఇక్కడ సెమీకోలన్స్ పెట్టండి. ఇక్కడ C2 బార్ ఎంత వచ్చింది మనకు, ఇక్కడ C2 బార్ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చిండు, -7 9. C2 బార్ ఎంత ఇచ్చిండు, -5 + 7. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఇటు దిక్కు ఉన్న వాల్యూస్ అన్నీ 0 కావాలి. ఇక్కడ ఇది ఇటు దిక్కు అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలి మనకు, 1 0 0 1. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 1 ఉందండి ఆల్రెడీ, అది అలాగే ఉంచండి. సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ అనేది ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 0 కావాలి. అక్కడ ఏముంది, -3 ఉంది కదా, దాన్ని 0 చేద్దాం మనం ఫస్ట్. అంటే R2ని చేంజ్ చేయాలి, అంటే రో 2ని, అంటే R2 + 3R1 చేయండి. R2 + 3R1 చేస్తే ఇక్కడ -3, ఇక్కడ +3, అప్పుడు ఇక్కడ -3, ఇక్కడ ఏమొస్తుందండి, 0 వచ్చింది. 0 వస్తుందా, వచ్చింది. ఇప్పుడు 4 + 3 × R2 -2 ఉంది, ఇక్కడ +3 × -2 ఎంత, -6. అప్పుడు 4 - 6 ఏమవుతుంది, -2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద 4 కాడ -2 వస్తుంది. ఇక్కడ సెమీకోలన్స్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ -12 ఎందుకు వచ్చింది, ఇక్కడ 9 కూడా 9 ఉన్న కాడ ఇక్కడ రో 2ని చేంజ్ చేసాం కదా, ఇక్కడ మొత్తం రో 2ని మొత్తం చేంజ్ చేయాలి. 9 + 3 R1 ఎంత ఉంది, ఇక్కడ -7 ఉంది, +3 × -7 అంటే -21. 9 - 21 అంటే -12, అంతేనా, -12. అండ్ ఇక్కడ 7 + -5, ఇక్కడ 7 + 3 -5 అంటే -15, అంతేనా, -15. 7 - 15 అంటే -8, అంతేనా. ఇది ఒకసారి చూసుకోండి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ రో 2నే చేంజ్ చేసాం మనం, రో 1ని చేంజ్ చేయలేదు. డన్. ఇప్పుడు ఇక్కడ సిమిలర్ అని పెట్టండి. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు 1 0, ఇక్కడ 0 కావాలి, అండ్ ఇక్కడ 1 కావాలి, అంతేనా.
ఇక్కడ మనం R1ని చేంజ్ చేద్దాం. ఎందుకు? ఇక్కడ 0 కావాలి కాబట్టి R1 చేంజ్ చేస్తూ R1 మైనస్ R2, ఈ -2 ఇక్కడ ఇది +2 కావాలి కాబట్టి అందుకే మైనస్ చేశాను. ఈ మైనస్ ప్లస్ అవుతుంది, అప్పుడు ఇది ఇక్కడ ప్లేస్ అనేది +2 అవుతుంది. -2 +2 అంటే ఇక్కడ ఈ ప్లేస్లో -2 ప్లేస్లో మనకు 0 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు సెమికోలన్స్ పెట్టి ఇక్కడ మనం రో 1 చేంజ్ చేస్తాం, ఇది కూడా చేంజ్ చేయాలి. -7 -12 ఎంత? -7 + 12 ఎంత వస్తుంది? +5 వస్తుంది. అండ్ -5 మైనస్ ఇంటూ -8, -5 + 8 ఎంత వచ్చిందండి? +3 వచ్చింది. అంతేనా? డన్. ఇక్కడ రో 2ని చేంజ్ చేయలేదు, రో 1నే చేంజ్ చేసాం. ఓకే, ఇక్కడ మనకు ఇంకొకటి రావాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1 అంటే -2 ప్లేస్లో మనకి ఏం రావాలండి? 1 అనే నెంబర్ రావాలి. సో నేను ఏం చేశానంటే R2 చేంజ్ చేస్తూ R2/-2 చేశాను. -2 చేస్తే ఇక్కడ 1 వస్తుంది కదా, -2/-2 అంటే ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ -12/-2 అంటే ఎంత వస్తుంది? +6 వస్తుంది. అండ్ ఇక్కడ -8/-2 అంటే 4 వస్తుంది. చూడండి, 1 6 4. ఇప్పుడు ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయింది కదా. అప్పుడు మనం ఈ 5 6 3 4ని ఏం తీసుకోవాలంటే ఇగో ఈ వాల్యూస్ తీసుకోవాలి. B కోఆర్డినేట్ C1 బార్ వాల్యూ ఇది 5 6, B కోఆర్డినేట్ C2 బార్ వాల్యూ 3 4. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి? మనం సబ్స్టిట్యూట్ B కోఆర్డినేట్ C1 బార్ అండ్ B కోఆర్డినేట్ C2 బార్ వాల్యూస్ ఇన్ స్టార్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. స్టార్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ ఇదే కదా స్టార్ ఈక్వేషన్. మనకు C2B కనుక్కోమన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, C2B. ఇప్పుడు ఈ B కోఆర్డినేట్ C1 బార్లో ఆ వాల్యూ ఏంటి? 5 6. B కోఆర్డినేట్ C2 బార్లో ఏమొచ్చింది వాల్యూ? 3 4. C2B. ఓకే, ఇది వచ్చేసి ఇది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ B కనుక్కోవాలి మనం. B ఏంటి? ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ B to C. ఇప్పుడు ఇంతకుముందు ఏలో C2B కనుక్కున్నాం కదా, ఇక్కడ C2B. ఇప్పుడు B to C కనుక్కోమంటుండు. ఓకే, B to C అంటే ఫార్ములా వచ్చేసి ఇదండి. ఇక్కడ చూడండి, C2B అన్నప్పుడు ఇక్కడ B to C ఇలా రాయాలి. ఇక్కడ C1 బార్ B. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ C కోఆర్డినేట్ B1 బార్ వస్తుంది, C కోఆర్డినేట్ B2 బార్. ఎందుకు? B to C అన్నాడు కాబట్టి ఈ B అనేది ఫస్ట్ రాయాలి, B1 బార్ B2 బార్. ఇక్కడ చూడండి, C అనేది ఫస్ట్ ఉంది కదా కాబట్టి C1 బార్ C2 బార్. ఇక్కడ నెక్స్ట్ C అనేది తర్వాత ఉంది కదా, B to C కాబట్టి C. ఓకే, అర్థం కాకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, నేను సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు ఒకటి ఇక్కడ చిన్న మెథడ్ ఇది అంతే. వి నో దట్ P to C ఈజ్ ఈక్వల్స్ టు PC to B హోల్ ఇన్వర్స్ అని మనకు ఒకటి ఫార్ములా ఉంది ఇది. ఓకే, దీని స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ ఏంటంటే మనకు B to C కోఆర్డినేట్ కావాలి అంటే మనకు ఒకటి ఫార్ములా వచ్చేసి ఇది. అప్పుడు ఏంటి? ఇక్కడ PC to B అనేది హోల్ ఇన్వర్స్ చేయాలి. ఇక్కడ మనకు C to B వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 5 6 3 4 వచ్చింది కదా, దాన్ని హోల్ ఇన్వర్స్ చేస్తే మనకు B to C కోఆర్డినేట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది PC to B వాల్యూ ఎంత వచ్చింది మనకు? 5 6 3 4 కదా. హోల్ ఇన్వర్స్ చేయండి. ఇన్వర్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి ఇది వచ్చిందండి ABCD. ఇఫ్ ఏ ఇన్వర్స్ ఎట్లా చేస్తాం మనం? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/AD మైనస్ BC. ఇక్కడ A ఇంటూ D. ఓకే, AD మైనస్ B ఇంటూ C, BC ఇంటూ ఇక్కడ DA రివర్స్ అవుతుంది అన్నట్టు. ఏ ప్లేస్లో D వచ్చింది, D ప్లేస్లో A వచ్చింది. ఇక్కడ రివర్స్ అయినాయి ప్లేసెస్ అనేవి. అండ్ ఇక్కడ Cకును Bకి మైనస్ అనేది మల్టిప్లై అయిందండి. ఓకే, ఇలా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాట్రిక్స్కి మనం ఏం చేయాలి? ఇది ఏ మ్యాట్రిక్స్ అనుకోండి. ఏ మ్యాట్రిక్స్ అనుకుంటే ఏ ఇన్వర్స్ వచ్చేసి 1/AD ఇంటూ BC అవుతుంది. అప్పుడు 5 4s are 20 మైనస్ 6 3s are 18, 20 మైనస్ 18 అంటుంది. అండ్ ఇక్కడ ఈ D అండ్ A ప్లేసెస్ అనేవి చేంజ్ అవుతాయి. ఒకసారి చూడండి, ఇక్కడ 20 మైనస్ 18, ఇక్కడ 4 5
అంటే ప్లేసెస్ అనేది చేంజ్ అయినాయండి. ఇక్కడ చూడండి 4 అనేది 5 ప్లేస్కి వచ్చింది, 5 అనేది 4 ప్లేస్కి వెళ్ళింది. అండ్ ఇక్కడ 6కి 3కి మైనస్ మల్టిప్లై అవుతుంది. ఈ ప్రకారం చూసుకుంటే చూడండి 6కి మైనస్ మల్టిప్లై అయింది, 3కి మైనస్ మల్టిప్లై అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే 20 - 18 అంటే 2. డన్. ఇప్పుడు ఈ 2 అనేది ఈ 4కి డివైడ్ చేయండి, లోపల దానికి అన్నిటికీ డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. క్యాన్సల్ అవుతే క్యాన్సల్ చేయండి. 2 1s are 2, 2s are 4, 2 1s are 2, 3s are -3 వచ్చింది, ఇక్కడ +2 వచ్చింది. ఇది క్యాన్సిల్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేయండి. ఇప్పుడు ఇదండి మనకు C to B హోల్ ఇన్వర్స్ వాల్యూ ఇంత వచ్చింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు B to C కోఆర్డినేట్ వస్తుంది. ఓకేనా, ఇది సింపుల్ ట్రిక్, ఈజీగా ఉంటుంది. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు 6th క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సేమ్ ఈ విధంగానే ఉంటుంది. 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. లెట్ B is equals to B1 bar B2 bar and C is equals to C1 bar C2 bar. B basis for R square and B1 bar is equals to B2 bar is equals to C1 bar is equals to C2 bar is equals to. సేమ్ ఇప్పుడు చేసిన ప్రాబ్లం లెక్కనే చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చిండు? ఫైండ్ ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్స్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ B to C అండ్ C to B అన్నాడు. B to C చేయాలి అండ్ C to B చేయాలి. ఇప్పుడు 5th క్వశ్చన్ చేసాం కదా మనం ఇంతకుముందు, అలాగే చేయండి. ఓకే, నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. కంపల్సరీ మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎగ్జామ్ ముందు రోజు ప్రాక్టీస్ చేయగలరు. ఓకే, మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వినాలంటే టైం పడుతుంది కదా, సో మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్కి వచ్చి మీకు ఎక్కడ డౌట్ ఉందో అక్కడ స్కిప్ చేసి వింటే అయిపోతుందండి. ఓకే, ఇది నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చేయండి. ఓకేనా, సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగానే చేయాలి. ఓకే, స్క్రోల్ చేస్తాను. ఒకవేళ మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోలేరంటే ఇక్కడ మీరు వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి చేసుకోండి ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ చూడండి సేమ్ రో ఆపరేషన్స్ చేయాలి. రో చేంజ్ చేస్తే మనకు ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ B కోఆర్డినేట్ C1 బార్, B కోఆర్డినేట్ C2 బార్ వాల్యూ అవుతుంది. ఓకే, అవి తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ టు ఫైండ్ C to B, ఇంతకుముందు B to C కనుక్కున్నాం, ఇప్పుడు C to B కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఓకే, చేంజ్ అవుతాయి అన్నట్టు, రివర్స్ చేయాలి. ఇక్కడ మనకు ఇప్పుడు B to C ఫస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి B to C కనుక్కొని మనకి ఇక్కడ C to B కనుక్కోవాలంటే ఈ వచ్చిన B to C వాల్యూని హోల్ ఇన్వర్స్ చేస్తే మనకు C to B వచ్చింది. ఓకేనా, చెక్ చేయండి. ఇది ఫార్ములా, ఈ ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుండాలి. సో మీరు కంపల్సరీ నోట్ డౌన్లోడ్ చేసుకోండి వీలైతే. ఓకే, నో ప్రాబ్లం. డౌన్లోడ్ చేసుకోలేకుంటే ఈ వీడియోని పాజ్ చేసి చేసుకోండి ప్రాబ్లం. ఓకే, 7th క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ యూనిట్ 2. ఓకే, యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ LIQsలో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ నేను యూనిట్ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అంటిల్ దెన్ వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు 7th క్వశ్చన్ చూడండి. షో దట్ ద ఐగెన్ వెక్టార్స్ కరస్పాండింగ్ టు డిస్ట్రిక్ట్ ఐగెన్ వాల్యూస్ ఆర్ లీనియర్ ఇండిపెండెంట్ అన్నాడు. ఆర్ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు. ఓకే, ఇది థీరం అండి, ఇది థీరం గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. షో దట్ ఇఫ్ V1 బార్ V2 బార్ VR బార్ ఆర్ ఐగెన్ వెక్టార్స్ దట్ కరస్పాండింగ్ టు డిస్ట్రిక్ట్ ఐగెన్ వాల్యూస్ λ1 λ2 λr of n by n matrix A, then the set V1 bar V2 bar so on VR bar is linearly independent set అని ప్రూవ్ చేయాలి మనం. ఓకే, ఇదేంటి తెలుసా? ఇది స్టేట్మెంట్ అన్నా ఇచ్చి అడగవచ్చు మనకు ప్రూఫ్, లేదంటే మనల్నే స్టేట్మెంట్ రాసి ప్రూఫ్ రాయమని అడగచ్చు. ఓకే, ఈ విధంగా వస్తుంది, లేదంటే ఈ విధంగా కూడా అడగచ్చు క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఏం చేయాలి, స్టేట్మెంట్ వాడేస్తే ఒకవేళ ప్రూఫ్ చేయండి. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా మనం ఏం లేదండి డైరెక్ట్ ప్రూఫ్ చేయొచ్చు. మీకు గుర్తుంటే ఇది స్టేట్మెంట్ కొద్దిగా నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుందని ఇక్కడ చెప్పాను నేను. స్టేట్మెంట్ ఇచ్చిన ప్రూఫ్ చేసేయండి. ఒకవేళ స్టేట్మెంట్ చేయకుండా ఈ క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి, మీకు కొద్దిగా స్టేట్మెంట్ అనేది ఐడియా ఉందనుకోండి, ఐడియా ఉంటే మీరు డైరెక్ట్ ప్రూఫ్ చేసేయండి. ఇప్పుడు ప్రూఫ్ ఏంటి, ఇక్కడ లెట్ V1 బార్ V2 బార్ సో ఆన్ VR బార్ ఆర్ ఐగెన్ వెక్టార్స్ అన్నాడు దట్ కరస్పాండింగ్ టు డిస్ట్రిక్ట్ ఐగెన్ వాల్యూస్. ఇవి V1 బార్ V2 బార్ అనేటివి కరస్పాండింగ్ అవుతున్నాయట ఐగెన్ వాల్యూస్కి. ఏంటి అవి ఐగెన్ వాల్యూస్? λ1 λ2 సో ఆన్ λr దాకా ఆఫ్ an n by n మ్యాట్రిక్స్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మ్యాట్రిక్స్ A అని ఇచ్చిండు కదా, ఇప్పుడు A ఇంటూ
VI bar is equals to lambda I into VI bar. దీని అర్థం ఇది. ఓకే, ఇది చదివిలే కదా, దీని అర్థం టోటల్ ఇగో ఈ బాక్స్లో ఉంది. వేర్ I is equals to 1 to R. ఇది ఇది రోమన్ నెంబర్ 1 అనుకోండి. రోమన్ నెంబర్ 1 అనుకున్న తర్వాత ఇది తీరం కాబట్టి మీరు బట్టి పట్టచ్చు, ఏం కాదు. బట్టి పడితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను కదా, కొద్దిగా క్లియర్గా అర్థమైతే ఓకే, అర్థం కాకుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినా అర్థం కాకుంటే మీ ఇష్టం అండి, ఇక బట్టి పడితే మీ ఇష్టం. కొద్దిగా రాయాలి కంపల్సరీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి నేర్చుకోండి కంపల్సరీ. ఓకే, టు ప్రూవ్ దట్ ద సెట్ V1 bar V2 bar సో ఆన్ VR bar, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని, ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. We prove this by an induction for R is equals to 1, R is equals to P, R is equals to P plus 1. ఇది లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలంటే మనకు ఒక మెథడ్ ఉంది, ఇండక్షన్ మెథడ్ అని. మనకు ఇంటర్ సెకండ్ ఇయర్లో వచ్చిందండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంది మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ అని. అక్కడ ఏం చేస్తాం మనం, K ప్లేస్లో 1ని, K ప్లేస్లో Nని, K ప్లేస్లో N+1ని సబ్స్టిట్యూట్ చేసాం కదా. అదేవిధంగా ఇక్కడ అప్లై చేశాను. R ప్లేస్లో 1ని, R ప్లేస్లో Pని అండ్ R ప్లేస్లో P+1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సెట్ అనేది లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుందట. ఒకసారి చూద్దాం. సబ్స్టిట్యూట్ R is equals to 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ ఈ 1 ఉంది కదా, ఈ 1లో R ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇదంతా తీసి పెట్టండి. ఇక R ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మనకు, V1 ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్. ఇక్కడ R ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎంత వస్తుంది, V1 వస్తుంది. సెట్లో రాయండి V1 అని, ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. డన్. We know that a single set of non-zero vector is also always linearly independent. సింగిల్ సెట్ ఉన్నా అనుకోండి, సింగిల్ సెట్ అనేది నాన్ జీరో అయినప్పుడు అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది ఆల్వేస్, అది గుర్తుంచుకోండి. సో R is equals to 1 is true for 1. ఈ R is equals to 1 అనే స్టేట్మెంట్ ఈక్వేషన్ 1కి వర్తిస్తుందని అర్థం. ఇట్స్ ట్రూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, R is equals to P. దాన్ని అజ్యూమ్ చేసుకోవాలంతే. వి అజ్యూమ్ దట్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ట్రూ ఫర్ R is equals to P. అంటే R ప్లేస్లో Pని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో R ఉంది కదా, దాని ప్లేస్లో Pని సబ్స్టిట్యూట్ చేయండి, అంతే అయిపోయిందా. నెక్స్ట్ R ప్లేస్లో ఏం చేయాలి, P+1 సబ్స్టిట్యూట్ చేయాలి. నౌ వి ప్రూవ్ దట్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ట్రూ ఫర్ R is equals to P+1 అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఇక్కడ VP+1 చేయండి. ఇక్కడ లాస్ట్లో మనకు ఇక్కడ ఏముంది, R ఉంది, R ప్లేస్లో P+1 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. ఈ P+1 కన్నా ముందు P ఉంటుంది కదా, ఇంతకుముందు చేసాం ఇక్కడ VP అని, ఆ VPని కలిపి రాయండి. VP+1 అని రాయండి. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే VP ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు R ప్లేస్లో P+1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, ఈ VP పక్కకు VP+1 బార్ పెట్టి రాయండి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ స్కేలార్స్. ఇక్కడ వేరియబుల్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు స్కేలార్స్ అనేవి ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అర్థమైందా, C1 C2 CP C+1 ఈ వెక్టార్స్ యొక్క స్కేలార్స్ అన్నట్టు, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మీరు, C1ని V1 బార్కి మల్టిప్లై చేయండి, C2ని V2 బార్కి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తూ అడిషన్ చేయండి. ఇక్కడ CPని VP బార్కి మల్టిప్లై చేయండి, అడిషన్ చేయండి. CP+1 అండ్ VP+1 బార్కి మల్టిప్లై చేయండి. డన్. ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ పెట్టండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలండి, మల్టిప్లయింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ A ఆన్ బోత్ సైడ్ చేయండి. అంటే A అనేది బోత్ సైడ్స్ మల్టిప్లై చేయండి. ఇక్కడ చూడండి, C1A V1 బార్, C2A V2 బార్ ప్లస్ CPA VP బార్, CP+1A VP+1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను ఏని మల్టిప్లై చేశాను అంతే, ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ మనకు ఫార్ములా ఉంది, ఫ్రమ్ క్యాపిటల్ రోమన్ నెంబర్ 1, సారీ ఇక్కడ రోమన్ నెంబర్ 1 నుంచి మనకు ఇది రాసుకున్నాం కదా, AVI బార్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా I VI బార్, వేర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to R. ఇక్కడ మనకు పైన ఇచ్చిన వాటిలో మనకి ఈ విధంగా ఉందా అండి, AVI బార్. ఇక్కడ చూడండి, AV1 బార్ అంటే ఈ విధంగా ఉంది కదా,
ఇప్పుడు ఈ ప్లేస్లో మనం లాంబ్డా ఐ విఐ బార్ రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో లాంబ్డా ఐ రాసుకోవచ్చు కదా మనం. ఇక్కడ చూడండి లాంబ్డా 1 v1 బార్, ఇక్కడ ఏ ప్లేస్లో లాంబ్డా 2, ఇక్కడ ఏ ప్లేస్లో లాంబ్డా పి, ఇక్కడ ఏ ప్లేస్లో లాంబ్డా పి ప్లస్ 1. అర్థమైందా? ఇక్కడ లాంబ్డా పి ఎందుకు రాశాను, విపి బార్ ఉంది కాబట్టి, ఇక్కడ పి ఉంది కదా బేస్, ఆ లాంబ్డాకి కూడా పి, ఇక్కడ లాంబ్డా ఐ విఐ, ఈ ఐ సేమ్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వి బార్కి ఐ ఎలా ఉంటుందో లాంబ్డాకి కూడా ఐ అదే ఉంటుంది. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు లాస్ట్ స్టెప్, ఇది ఈజీ స్టెప్, ఒకసారి చూడండి. ఈక్వేషన్ నెంబర్ 3 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 2 చేయండి. చేసి ఈక్వేషన్ నెంబర్ 2కి లాంబ్డా పి ప్లస్ 1ని మల్టిప్లై చేయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 మొత్తం, సారీ ఇది ఈక్వేషన్ నెంబర్ 3 మొత్తం, మైనస్ ఈ లాంబ్డా పి ప్లస్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2కి మల్టిప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఈ లాంబ్డా పి ప్లస్ 1ని ఈ టోటల్కి మల్టిప్లై చేస్తాను. చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ గెట్ క్యాన్సిల్ అయినాయి. అప్పుడు మిగిలిన రాయండి. ఇక్కడ C1ని V1 బార్ని కామన్ తీస్తే లాంబ్డా 1 మైనస్ లాంబ్డా పి ప్లస్ 1ని కామన్ తీయండి. ఇక్కడ C2 V2ని బార్ కామన్ తీస్తే లాంబ్డా 2 మైనస్ లాంబ్డా పి ప్లస్ 1 మిగులుతుంది. అండ్ సిపిని విపి బార్ని కామన్ తీస్తే ఇక ఇది మిగులుతుందండి. ఓకే, వీడియోని పాజ్ చేసి చూసుకోండి ఒకసారి కామన్ ఎలా తీసాను అనేది. ఒకవేళ మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది, అదొకసారి చూడండి. ఓకే, నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బయట గైడ్ కొనుక్కోవాలంటే 200-250 ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ అందులో క్లియర్గా ఉండదు, మీకు అర్థం కాదు. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు స్కేలర్స్ అనేవి C1 = 0, C2 = 0, C3 CP = 0. ఆల్ స్కేలర్స్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు సాల్వ్ చేస్తే ఇవన్నీ 0 వచ్చినాయండి. మనకు స్కేలార్స్ అనేవి 0 అయినప్పుడు వాటి వెక్టార్స్ ఆటోమేటిక్గా లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. అర్థమైందా? ఆల్ స్కేలార్స్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఇప్పుడు ఈ సెట్ ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఓకే, ఇది చెక్ చేయండి ఒకసారి. అండ్ ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ స్కేలార్స్ వాల్యూస్ ఇన్ 2, 0 0 వచ్చినాయి కదా. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది, ఇక ఇంత వస్తుంది, సిపి ప్లస్ 1 = 0. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ విపి ప్లస్ 1 బార్ ఏమవుతుంది అంటే ఈజ్ ఏ నాన్ జీరో వెక్టార్ అవుతుంది. బికాస్ ఇట్ ఈజ్ ఐగెన్ వెక్టార్. ఓకేనా, ఐగెన్ వెక్టార్ కాబట్టి అదేమవుతుంది, నాన్ జీరో వెక్టార్. ఓకే, డన్. ఇప్పుడు r = p+1 కదా. అంటే ఇక్కడ p+1 అంటే మనం r ప్లేస్లో p+1ని సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో r ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఈజ్ ట్రూ ఫర్ ఈక్వేషన్ నెంబర్ 1 అని అర్థం. సో అన్ని r = 1, r = p, r = p+1 సాటిస్ఫై అయినందున ఈ సెట్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని మనం ప్రూవ్ చేసాం ఇక్కడ. ఓకే, ఇక్కడితోటి మన యూనిట్ 2 LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేను యూనిట్ 3 చేస్తాను. ఓకే, యూనిట్ 3 కోసం వెయిట్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మీకు నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.